హాయ్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ మనం సి++కి సంబంధించి మ్యాథ్ ఫంక్షన్స్ అండ్ నంబర్స్కి రిలేటెడ్గా ఉన్న ఫంక్షన్స్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే అండ్ మన సి++ ప్రోగ్రాంలో అలాంటి మ్యాథ్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవాలి అంటే మనం ప్రోగ్రామ్ ఎలా తీసుకోవాలి అండ్ మ్యాథ్ ఫంక్షన్లో మనకి అవైలబుల్గా ఉన్న ఫంక్షన్స్ ఏమేంటి అనేది మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్ ఫంక్షన్ యూజ్ చేయాలి అంటే మనం ఎప్పుడైనా కూడా నంబర్స్‌తో వర్క్ చేయాలి అన్నా, లేదు ప్రిమిటివ్ డేటా టైప్స్‌ని రెగ్యులర్‌గా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో, అంటే ఎప్పుడైనా మనకి నంబర్స్ నీడ్ ఉంది అంటే, మనం ఫస్ట్ తీసుకునే స్టెప్ ఏంటి అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్. సో, ప్రిమిటివ్ డేటా టైప్స్ మనకి నంబర్స్ కోసం ఏమేం డేటా టైప్స్ ఉన్నాయి జనరల్లీ ఇంటిజర్ డేటా టైప్ ఉంది, షార్ట్ డేటా టైప్ ఉంది, లాంగ్, ఫ్లోట్ అండ్ డబుల్. ఈ 5 డేటా టైప్స్ కూడా మనకి జనరల్‌గా నంబర్స్‌కి రిలేటెడ్‌గా ఉన్న డేటా టైప్స్. సో, ఎప్పుడు మనం మ్యాథ్ ఆపరేషన్స్ అనేవి సి++లో పెర్ఫార్మ్ చేస్తాము అంటే, సమ్ ట్రిగనోమెట్రికల్ సైన్స్ ఏవైతే మనం యూజ్ చేద్దాం అనుకుంటున్నామో, దట్ ఈస్ సైన్ గానీ, కాస్ గానీ, టాన్ గానీ, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఒక స్క్వేర్ రూట్ ఫైండ్ ఔట్ చేయాలన్నా, ఇలాంటి టైంలో మనం యూజ్ చేయాల్సింది మ్యాథ్ ఫంక్షన్స్. సో, మ్యాథ్ ఫంక్షన్స్ యూజ్ చేయాలి అంటే దానికంటూ సెపరేట్‌గా ఒక హెడర్ ఫైల్ ఉంది. ఆ హెడర్ ఫైల్ తీసుకొని మనం ఏం చేస్తాము అంటే, ఈ టాపిక్‌లో ఎలాంటి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అయినా కూడా మనం ప్రోగ్రామ్‌లో కాలిక్యులేట్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బై యూజింగ్ నంబర్స్ అంటే మనం ఒక నంబర్స్ అనే టాపిక్ యూజ్ చేయడం కోసం మనం తీసుకునే జనరల్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటనేవి చూద్దాం. సో, ఫస్ట్ వెన్ వి యూజ్ ఆర్ work with numbers, then we are using ప్రిమిటివ్ డేటా టైప్స్. సో, ప్రిమిటివ్ డేటా టైప్ మీన్స్ ఆల్రెడీ మనం తీసుకున్న బిల్ట్ ఇన్‌గా ఉన్న డేటా టైప్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. సో, అలాంటి ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో మనం యూజ్ చేసేవి ఇందులో ఏంటి అంటే ఇంట్, షార్ట్, లాంగ్, ఫ్లోట్ అండ్ డబుల్. సో, మనం నంబర్స్ కోసం యూజ్ చేసే డేటా టైప్స్ వచ్చేసరికి ఇంట్, ఫ్లోట్, షార్ట్, లాంగ్ అండ్ డబుల్. సో, ఈ 5 డేటా టైప్స్‌తో మనం నంబర్స్ అనేవి యాక్సెస్ చేస్తాం. బట్ మ్యాథ్ ఆపరేషన్స్‌లో మనం ఏం చేస్తాము? సో, మ్యాథ్ ఆపరేషన్స్‌లో మనకి ఏమేమి ఉన్నాయి అంటే, సో, దెన్ మ్యాథ్ ఆపరేషన్స్ సో, మ్యాథ్ ఆపరేషన్స్‌లో మినిమమ్ ద ఫస్ట్ బేసిక్స్ సి గానీ, సి++ కానీ కొన్ని ఫంక్షన్స్ అనేవి మనకి సెపరేట్‌గా మ్యాథమెటికల్ ఫార్మేషన్ కోసం యూజ్ చేస్తాం. సో, ఏవైనా కూడా డిఫాల్ట్‌గా లైబ్రరీస్‌లో కొన్ని బై డిఫాల్ట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేవి మనకెప్పుడూ ఉంటాయి. అండ్ బిల్ట్ ఇన్ హెడర్ ఫైల్స్ అనేవి ఉంటాయి. సో, సి అండ్ సి++లో అలాంటి ఫంక్షన్స్ అనేవి అవైలబుల్‌గా ఉండేది మనకెక్కడ అంటే లైబ్రరీస్‌లో. సో, దెన్ అవైలబుల్ ఇన్ libraries, those are called built-in functions. సో, వాటిని మనం ఏమని కాల్ చేస్తాం? బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటాం. సో, సి++లో మనకి కొన్ని సెట్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్‌ని తీసుకుంటాము. సెట్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ వేరియస్ నంబర్స్. సో, ఇలాంటి పెర్ఫార్మన్స్ ఏదైతే మనం చేస్తున్నామో అండ్ వేరియస్ నంబర్స్ మీద ఎలాంటివైతే చేస్తున్నామో సో, దానికోసమే మనం యూజ్ చేసేది math.h. సో, టు యుటిలైజ్ సో, అంటే కొన్ని ప్రోగ్రామ్స్ వరకు మనకి ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ రిలేటెడ్‌గా ఉన్న ఫంక్షన్స్ యూజ్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. అదర్‌వైజ్ మనం నార్మల్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. బట్ ఎప్పుడైతే మ్యాథమెటికల్ రిలేటెడ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తామో అప్పుడు మనం డెఫినిట్‌గా ఈ math.h అనేది యూజ్ చేయాలి. సో, దెన్ యూ నీడ్ టు ఇంక్లూడ్
math.h హెడర్ ఫైల్. ఓకే. సో, ఇందులో మనకి అవైలబుల్‌గా ఉండే ఫంక్షన్స్ ఏంటి math.hలో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్. సో, కాస్ ఆఫ్ డబుల్. జనరల్‌గా మనం ఈ కాస్‌కి ఇచ్చే ఇన్‌పుట్ ఏంటి అంటే డబుల్ వాల్యూ ఇస్తాం. సో, దీని నుంచి మనం తీసుకునే అవుట్‌పుట్ వచ్చేసరికి కొసైన్ వాల్యూ ఆఫ్ గివెన్ యాంగిల్. సో, అంటే మనకి యాక్చువల్‌గా మనకి మ్యాథమెటికల్‌లో సైన్, కాస్, టాన్ ఇవన్నీ ఉంటాయి. కాట్, ఓకే. కొసికాన్, సీకాన్ ఇవని చెప్పి ఉంటాయి. సో, వాటికి మనం యాక్చువల్‌గా ఏం ఇన్‌పుట్ ఇస్తాము? డిగ్రీస్ ఇన్‌పుట్ ఇస్తాం. అంటే యాంగిల్స్ సైన్ 90 డిగ్రీస్, కాస్ 90 డిగ్రీస్. సో, అంటే డిగ్రీస్ అనేవి మనం ఇన్‌పుట్‌గా ఇస్తాం. అలాంటి ఇన్‌పుట్‌గా ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి అవుట్‌పుట్‌గా వచ్చేది మనం వాటి యొక్క కొసైన్ వాల్యూని మనం అవుట్‌పుట్‌గా గెట్ చేసుకుంటాం బై యూజింగ్ మ్యాథ్ ఫంక్షన్స్. ఓకే. సో, నెక్స్ట్ వన్ సైన్ ఆఫ్ డబుల్. ఇక్కడ మనకొచ్చేది సైన్ వాల్యూ. నెక్స్ట్ టాన్ ఆఫ్ డబుల్. వాట్ ఈస్ టాన్? టాంజెంట్ వాల్యూ. సో, ఇవన్నీ కూడా మనకి మ్యాథమెటికల్ ఫార్మేషన్‌లోనే వాటికి యూజ్ చేసే వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవే మనకొస్తాయి. నెక్స్ట్ లాగరిథమ్ వాల్యూస్ కోసం లాగ్ ఆఫ్ డబుల్. నెక్స్ట్ పవర్. పవర్ వాల్యూస్ ఏవైతే అంటే 2 పవర్, 3 పవర్ లేదు 5 పవర్ అలాంటి పవర్ వాల్యూస్ కాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు మనం బేస్ వాల్యూ ఇవ్వాలి అండ్ ద పవర్ వాల్యూ కూడా మెన్షన్ చేయాలి. సో, మనం ఇవ్వాల్సింది 2 వాల్యూస్. సో, నేను జనరల్లీ ఇక్కడ డబుల్ తీసుకుంటున్నాను. సో, నెక్స్ట్ వన్ హైపాట్. హైపోటెనియస్ అని చెప్పి అంటాము. సో, అలాంటి మ్యాథమెటికల్ ఫార్మేషన్స్ వచ్చినప్పుడు అక్కడ ఈ రిగార్డింగ్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. సో, దెన్ డబుల్ హైపోటెన్యూస్. నెక్స్ట్ వన్ స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్‌కి మనం జనరల్లీ 1 వాల్యూ ఇస్తే సరిపోతుంది. సో, దట్ ఈస్ డబుల్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి అబ్సల్యూట్ వాల్యూ. అబ్సల్యూట్ వాల్యూ అంటే రిగార్డింగ్ మనకి ఏదైతే నెగెటివ్ వాల్యూ ఇస్తామో దట్ ఈస్ పాజిటివ్ వాల్యూ అండ్ ద పాజిటివ్ వాల్యూ, నెగెటివ్ వాల్యూ నియర్ అబ్సల్యూట్ వాల్యూ అనేది మనకి ఫైండ్ ఔట్ అవుతుంది బై యూజింగ్ దిస్ ఫంక్షన్. ఓకే. అబ్సల్యూట్ వాల్యూ. నెక్స్ట్ ఇంకా అలా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. మనం రెగ్యులర్‌గా యూజ్ చేయము. బట్ ఫ్యాబ్స్ ఆఫ్ డబుల్ అని చెప్పి ఒకటుంది. సో, ఈ ఫంక్షన్‌ని యూజ్ చేసి ఏం చేస్తాము అంటే ఇది ఏం రిటర్న్ చేస్తుంది? అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎనీ డెసిమల్ నంబర్. అలాంటి దాన్ని మనం పాస్ చేయడానికి ఈ ఫ్యాబ్స్ అనేది యూజ్ చేస్తాం. సో, నెక్స్ట్ వన్ ఫ్లోర్. దిస్ ఈస్ లాస్ట్ ఫంక్షన్ ఫ్లోర్. ఫ్లోర్ అనేది ఏంటంటే ఇంటిజర్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయడానికి ఈ ఫ్లోర్ అనే డేటా టైప్ యూజ్ చేస్తాం. బట్ ఇది ఎలా ఉండాలి అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ది ఆర్గ్యుమెంట్. మనం ఏదైతే పాస్ చేసామో దానికన్నా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్న వాల్యూస్‌ని మాత్రమే ఇది ఏం చేస్తుందంటే ఫైండ్ ఔట్ చేస్తుంది. సో, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫ్లోర్. ఓకే. జనరల్‌గా మనం ఈ ఫంక్షన్స్‌లో కొన్ని ఫంక్షన్స్ యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. సో, మీకు ఎలా రాయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. So, example program for math functions hash include iostream.h. నెక్స్ట్ మనం ఇంకొక అనదర్ ఫైల్ యూజ్ చేసుకోవాలి కదా include math.h. ఓకే. సో, కంపల్సరీ మనం హెడర్ ఫైల్ యూజ్ చేస్తేనే మనకి ఇక్కడ ఆ ఫంక్షన్స్‌ని యాక్సెస్ చేసుకోవడం అనేది పాసిబిలిటీ ఉంటుంది. అదర్‌వైజ్ మనం చేయలేము. నెక్స్ట్ ఇంట్ మెయిన్ ఆఫ్ నెక్స్ట్ ఓపెనింగ్ బ్రేస్ ఫ్లోట్ f ఈక్వల్ టు 201.23 ఫ్లోటింగ్ వాల్యూ తీసుకున్నాను అండ్ డబుల్ d ఈక్వల్ టు 203.347. సో, మీకు నచ్చిన వాల్యూస్ తీసుకోండి. ఏ వాల్యూస్ తీసుకున్నా మనకు ప్రాబ్లమ్ ఏం లేదు. నెక్స్ట్ ఇంట్ i ఈక్వల్ టు -500 తీసుకున్నాను. సో, నెక్స్ట్ దీనికి రిగార్డింగ్ మనం ఇప్పుడు అవుట్‌పుట్ ఫైల్స్ చూద్దాం. సో, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబుల్ కొటేషన్స్‌లో ఇలా మెన్షన్ చేస్తున్నాను. అంటే అవుట్‌పుట్‌లో మనకి ఎలా వస్తుంది? సైన్ ఆఫ్ డి కోలన్ అని చెప్పి ప్రింట్ అయ్యి అక్కడ వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో, వాల్యూ ప్రింట్ అవ్వడం కోసం మనం ఫంక్షన్ యూజ్ చేద్దాం సైన్ ఆఫ్ డి. డిలో ఉన్న డబుల్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూకి మనకి సైన్ వాల్యూ అనేది వస్తుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ లైన్‌కి మూవ్ అవ్వడం కోసం ఎండ్ఎల్. నెక్స్ట్ అగైన్ కౌట్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఐ. నెక్స్ట్ ఏబిఎస్ ఆఫ్ ఐ. ఫ్లోర్ ఆఫ్ డి. సో, మీరు అన్ని ఫంక్షన్స్ యూజ్ చేద్దాం అనుకున్నప్పుడు అన్ని ఫంక్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి.
అదర్వైజ్ మీరు ఇది ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది. దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ డి ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్. నెక్స్ట్ పవర్ ఒకటి చూద్దాం. పవర్ ఆఫ్ d, 2. దెన్ రిటర్న్ 0. ఓకే. సో, ఇలా మనం ఏం చేస్తాము అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ యూజ్ చేసి దాని యొక్క రిగార్డింగ్ అవుట్‌పుట్ అనేది గెట్ చేస్తాం. సింపుల్‌గా మనం ఇక్కడ దీని యొక్క సైన్ వాల్యూ d యొక్క సైన్ వాల్యూ వస్తుంది. అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -500 దట్ ఈస్ 500 వస్తుంది. నెక్స్ట్ ఫ్లోర్ వాల్యూ అనేది వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ 201 యొక్క స్క్వేర్ రూట్ అనేది నియర్ ఫ్లోటింగ్ వాల్యూ కాబట్టి ఫ్లోటింగ్ పాయింట్స్‌లో వస్తుంది. పవర్ ఆఫ్ d, 2 d యొక్క బేస్ పవర్ తీసుకొని మనం ఇక్కడ పవర్ వాల్యూ అనేది వస్తుంది. సో, ఇలా ఏంటంటే కొన్ని మ్యాథమెటికల్ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ రాసాం. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు రిగార్డింగ్‌గా ఉన్న వాల్యూస్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను నార్మల్‌గా మీకు ఒక జస్ట్ ప్రోగ్రామ్ చూపించాను. ఓకే. మాక్సిమం నేను నెక్స్ట్ కమింగ్ ల్యాబ్ క్లాసెస్‌లో ప్రాక్టికల్‌గా కూడా మీకు అన్ని ప్రోగ్రామ్స్ చూపించడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ.